సార్ గురించి ఏం చెప్పాలి తమ్ముడు, నాకు చాలా ఇష్టం కేసీఆర్ గారు. ఆబ్వియస్లీ చాలా రెస్పెక్ట్, హ్యూజ్ రెస్పెక్ట్. మీకు ఇప్పుడున్న గవర్నమెంట్కి మీరు అగైనెస్ట్గా మాట్లాడాలంటే ధైర్యం చేయొచ్చు. బట్ 2001లో ఎవరు పట్టని నాడు తెలంగాణ అనే అక్షరాన్ని పార్లమెంట్లో అయినా స్టేట్ గవర్నమెంట్లో అయినా భీకరంగా వినిపించింది కేసీఆర్ సార్. అన్డౌటెడ్లీ ప్రాంతీయ వివక్ష ఫుల్ ఉంటుండే, నేను కూడా గురైన. ఏపీఆర్జీసీ నాగార్జున సాగర్ ఇప్పుడున్నటువంటి పల్నాడు ఏరియా, పల్నాడు డిస్టిక్, గుంటూరు కిందకి వస్తుంది, పాత గుంటూరు. మీదొక భాషన, మీదొక యాసన, మీకు పాలించడం చేత కాదు, మీకు ప్రాంతం ఇచ్చినా మీకు చేత కాదు, పాలించడం రాదు, మీకు అసలు ఏమీ రాదు, మీకు అసలు తిండి కూడా తినడం రాదు, మీకు ఒక సివిలైజేషన్ లేదు. ఇలాంటి మాటలన్నీ నేను పడ్డా. నాకు అణువున తెలంగాణ అంటే ఘోరమైన అటాచ్మెంట్ ఉంటుంది. సో కేసీఆర్ సార్ని నేను విమర్శించవచ్చు, కానీ కేసీఆర్ మీద నాకు 1% కూడా లేదు. ఎప్పుడు గౌరవిస్తా, ఎప్పుడు ఆరాధిస్తా. ఒక చిన్న లైన్ చెప్తా, సార్ గురించి అడిగారు కాబట్టి. ప్రయత్నిస్తే తెలంగాణకు సీఎం అవుతారేమో, కానీ ఎంత ప్రయత్నించినా కేసీఆర్ మాత్రం కాలేదు. కేసీఆర్ అనేటోడు ఒక్కడే. మనందరం ఆ విట్నెస్ చేసినాం, అతనితో నడిచినాం, అతనితో ఉద్యమంలో పాల్గొన్నాం, అతనితో ఉన్నాం. అతను 2 ఏళ్ళు సీఎం చేసుకున్నాం. తెలంగాణ మొదటి సీఎం ఎవరంటే కేసీఆర్ అనే చెప్తారు, ఇంకా 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా. సో అట్లా రాసి పెట్టుకున్నాం. మనకు కూడా అదృష్టం, మనకు ఆయనతోటి 2000 ఎవ్వరు పట్టణ నాడు జెండా బట్టి, స్లోగన్ బట్టి జై తెలంగాణ అని పార్లమెంట్లో అయినా, మన తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు ముందు, హేమిల ముందు ఢీ కొట్టిందంటే నాట్ ఎన్ ఈజీ థింగ్. మనం ఏదో ఇప్పుడు సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడుకుంటుండొచ్చు, కానీ ఆ రోజులలో ఆ రెస్ట్రిక్షన్స్ వేరుంటుండే, అర్థమైనా. సో వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్. సో రాజకీయంగా విమర్శించవచ్చు, బట్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ కేసీఆర్ గారు. హ్యూజ్.